హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇదిగోండి మనమైతే లాస్ట్ వీడియోలో కటింగ్ చేసాం కదా, అస్సలు టేప్ యూజ్ చేయకుండా కటింగ్, అలాగే టేప్ యూజ్ చేయకుండా స్టిచ్చింగ్ ఈ రోజు అయితే చూసేయండి. ఇదిగోండి మెడకనేసి బకరం కాయింతం అయితే తీసుకున్నాను. ఈ సైజ్ అనమాట. ఇందులోనే బ్యాక్ వచ్చేది, అలాగే ఫ్రంట్ కూడా వస్తుంది అనమాట. అందుకని ఇంత ముక్క తీసుకున్నాను. అయితే లైనింగ్ మీద వైట్ కలర్ సుద్దతో డ్రా చేశాను కదా, ఇప్పుడు బకరం కాయింతం మీద కనపడాలంటే ఇలా పింక్ కలర్ సుద్దతోటి ఒకసారి డ్రా చేస్తున్నాను. కొత్త వారు ఎవరైనా చూస్తుంటే లాస్ట్ వీడియో కూడా చూడండి, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది కటింగ్ స్టిచ్చింగ్ కూడా. అస్సలు టేప్ అనేది యూజ్ చేయకుండా ఈజీ అయిన మెథడ్లో మీకు చాలా బాగుంటుంది కటింగ్ స్టిచ్చింగ్. లాస్ట్ వరకు చూడండి, వీడియో అయితే స్కిప్ చేయొద్దు, మీకు యూజ్ అయ్యేదే కదా ఈ వీడియో. ఇదిగోండి బకరం కాయంతం పెట్టేసి ఒకసారి ఇదంతా కొద్దిగా రఫ్ చేస్తే ఇదిగోండి మార్కింగ్స్ అయితే కొంచెం ఆనమాల కింద పడింది. మీకు కనిపిస్తుందా? దగ్గరికి అయితే పెట్టాను, నాకైతే కనిపిస్తుందండి. ఇదిగోండి నేనైతే ఆ ప్రకారంగా డ్రా చేసేస్తున్నాను మెడనైతే. ఇప్పుడు కట్ వర్క్ మోడల్ ట్రెండ్ అవుతుంది కదా, ఎక్కడ చూసినా ఇదే తొడుగుతున్నారు. చాలా బాగుంటుంది కదా నీట్గాను. అయితే ఫినిషింగ్ కూడా మంచిగా రావాలంటే ఈ విధంగా ఫాలో అవ్వండి. ఇదిగోండి నేనైతే బకరం కాగితం మీద ఇలా గీస్తాను కదా, ఈ విధానంలో ఎన్ని మోడల్స్ అయినా కొట్టొచ్చు, చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అయితే. ఇది ఫాలో అవ్వండి ప్రతిదానికి. మనం డ్రెస్సులకు కూడా ఈ విధంగానే బకరం కాగితం మీద డ్రా చేసుకుని వెనక్కి తిప్పుకుంటే చాలా బాగా వస్తుంది. ఇదిగోండి మెడ అయితే డ్రా చేసుకున్న ఈ సర్కిల్లోనే మనము ఈ కట్ వర్క్ మోడల్ డిజైన్ చేయాలి. అయితే మీరు కింద నుంచి మొదలు పెట్టండి. ఏదైనా ఒక మూత తీసుకుని మరీ చిన్నది కాకుండా అలాగే పెద్దది కాకుండా చూసుకోవాలి. మీకు ఈ కట్ వర్క్ చక్కగా రావడానికి మీకు ఈ సైజు ఉండాలన్నమాట మినిమం. అయితే కింద నుంచి మొదలు పెట్టాలి. మీరు కింద నుంచి మొదలు పెడితే మీకు ఫినిషింగ్ బాగా వస్తుంది. చూడండి ఇంకా లాస్ట్కి వచ్చేసాక ఒక సైడ్ నుంచి ఇలా తీసుకొచ్చి అలా పైకి కలిపేయాలి. అక్కడ మనకి ఇంకా షోల్డర్కి కుట్టు వెళ్తుంది కదా, మరి అక్కడైతే మనం ఇంకా అలా కలిపేస్తే నీట్గా ఉంటుంది. ఇదిగోండి చూడండి నేనైతే డ్రా చేసాక నీట్గా కట్ చేసేస్తున్నాను. అయితే నేను ఈ వీడియోని 2 భాగాల కింద పెడదాం అనుకున్నాను. ఫస్ట్ అయితే ఒకటేమో కట్ వర్క్ మోడల్ పెట్టేసి తర్వాత మన స్టైల్లో స్టిచ్చింగ్ వీడియో పెడదాం అనుకున్నాను. మళ్ళీ దీన్ని ఎడిటింగ్ చేసి 30 మినిట్స్కి తీసుకొచ్చి 2 ఒకే వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇందులో మీకు కట్ వర్క్ డిజైన్ వచ్చేస్తుంది, అలాగే నేను టేప్ యూజ్ చేయకుండా ఏ విధానంలో స్టిచ్చింగ్ చేస్తానో కూడా మీకు తెలుస్తుంది వివరంగా. పూర్తిగా చూడండి వీడియో అయితే, స్కిప్ చేయొద్దు ఎక్కడాను. ఈ విధానంలో స్టిచ్చింగ్ కటింగ్ మీరు ఫాలో అయ్యారంటే టేప్ యూజ్ చేయకుండానే పర్ఫెక్ట్ కొలతలతో నీట్ ఫినిషింగ్గా బ్లౌజ్ని మీరు స్టిచ్చింగ్ చేయొచ్చు కటింగ్ చేసి. ఇదిగోండి నేనైతే చివరికైతే వచ్చేసాను కదా, కొలల్న జాగ్రత్తగా కట్ చేసుకోవాలి నీట్గా. ఇదిగోండి కటింగ్ అయితే అయిపోయింది కదా, మెడని ఇలా సిద్ధం చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇక్కడైతే నేను 2 ఇంచుల వరకు ఖర్చునైతే తీస్తున్నాను అనమాట బకరం కాయింతాన్ని. 2 ఇంచులని ఎలా చెప్తున్నారు అంటే, ఇదిగోండి వేలు ఉంది కదా, పైనో గీత కిందో గీత ఉంది వేలు మీద. కింద గీత మీదే నేను టిక్ మార్క్ చేస్తున్నాను. అక్కడికి 2 ఇంచులు అనమాట, పై గీత మీదకి 1 ఇంచు అన్నట్టు. కావాలంటే ఒకసారి టేప్ని వేలు మీద పెట్టి కొలుచుకోండి, కరెక్ట్గా 2 ఇంచులు అయితే మీకు వస్తుంది. మార్కింగ్ అయితే అయిపోయింది కదండి. అయితే ఇక్కడ 1 ఇంచు అయితే సరిపోద్దండి ఖర్చు బకరం కాయింతానికి. అయితే నాకు నా బ్లౌజ్ అయితే చాలా సిల్కీగా నెట్ట తరహాలో ఉంది కదా, కొంచెం బాగా నిలబడుతుందని 2 ఇంచులు ఖర్చుని తీసుకున్నాను అనమాట బకరం కాయింత మీద. ఈ విధంగా ఇదిగోండి మనం అనుకున్న మోడల్ అయితే బకరం కాయింతం మీద డిజైన్ చేసి కట్ చేసాం కదా, ఈ మొక్క తీసుకొచ్చి ఇంకా లైనింగ్ క్లాత్ మీద వేసి దీనికి లైనింగ్ అయితే తీద్దాము. అయితే ఇలా మెడ ముక్కకు తీసినప్పుడు చాలా వెడల్పైన మొక్క అవసరం పడతాయి అన్నమాట. అలాంటప్పుడు మీ దగ్గర లేకపోతే ఇలా బారుగా ఉన్నాయి, పొడవుగా ఉన్నాయి 2 ముక్కలు నేను అతికేసి తీసేసారంటే మీకు మొక్క బాగా వస్తుంది. అయితే ఈ కట్ వర్క్ మోడల్ నెక్ డిజైన్ ఇంకాస్త ఈజీగా చేయాలనుకుంటే మీరు ఇప్పుడు రెడీ చేసిన బకరం కాయింతం ఏదైతే ఉందో దాన్ని మీ లైనింగ్ జాకెట్ లైనింగ్ మీద వేసి అసలు ముక్క మీద వేసి వెనక్కి తిప్పారనుకోండి, మీకు నీట్గా ఫినిషింగ్ అలా కూడా మంచిగా వస్తుంది, చాలా ఈజీగా ఉంటుంది. అయితే మరి ఇక్కడ నా బ్లౌజ్ ముక్క వచ్చేసి నెట్ట తరహాలో చాలా సిలికీగా ఉంది కదా, ఈ బకరం కాయింతం లైనింగ్కి అసలు ముక్కకి మధ్యకి వచ్చినప్పుడు నాకు పైకి కనపడిపోద్ది. అందుకోసం నేను ఇలా మెడని సిద్ధం చేస్తున్నాను. ఇప్పుడు అర్థమైందా మీకు? ఇదిగోండి ఒక చిన్న ఇంచు ముక్కనైతే ఇలా చుట్టూరు ఉండేలాగా కట్ చేసి ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసేయాలి ఇంకా చుట్టూరును. అప్పుడు మనకి మెడ నీట్గా తయారైపోద్ది. బయట రెడీమేడ్ మెడలు తెచ్చి బ్లౌజ్కి అతకమన్నప్పుడు ఎప్పుడైనా అతికారా మీరు? మీకు ఒక ఐడియా ఉంటుంది. ఇలా మెడని ఎలా అయితే అతికి వెనక్కి తిప్పుతామో అలాగే అన్నమాట. అలాగే ఈ ముక్కను మనం రెడీ చేసాము. మీరు ఈ విధానంలో ఎన్ని రకాల మోడల్ అయినా కుట్టొచ్చు. ఈ విధానం ఫాలో అయితే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ వచ్చి.
వచ్చేసి మీకు మెడలు ఉంటాయి కదా డ్రెస్సులకి, మరి వాటికి కూడా ఈ విధానంలోనే వెనక్కి తిప్పారనుకోండి బకరంకాయంతో నీట్గా వస్తుంది ఫినిషింగ్ అయితే. మొత్తానికి మనం కట్ వర్క్ డిజైన్ అయితే మెడని రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం. ఇదిగోండి లైనింగ్ అసలు మొక్క రెండింటిని అతికేసుకుందాము. దీని మీద ఆ మొక్క వేసి వెనక్కి తిప్పుదాము. అయితే ఇక్కడ కటింగ్ చేస్తున్నప్పుడు మీరు చూస్తారు కదా, నేను అసలు ముక్కని ఈ జాకెట్ ముక్క ఏదైతే ఉందో అది లైనింగ్ కంటే ఎక్కువ తీసుకుని అతికేసాక కట్ చేయడము అలాంటివి చేయనండి. నేను సమానంగానే తీసుకుంటానని చెప్పాను కదా మీకు. ఇది చూడండి ఎంత నీట్గా వస్తుందో. అసలు ఎక్కడైనా నేను ఎక్కువ ముక్క తీసానండి, చంకల దగ్గర తీయలేదు, నడుము దగ్గర తీయలేదు. అవసరం లేదండి. నీట్గా మనం కట్ చేసినప్పుడు కదిపేయకుండా తీసుకుంటే అసలు మనకి ఎక్కడా కూడా తక్కువ ఎక్కువలు రాకుండా నీట్గా వచ్చేద్ది అనమాట. ఇదిగోండి ఎంత సిల్కీ అయిన ముక్క అండి ఇది. అయినా కానీ ఎంత మంచిగా వచ్చిందో. కాటన్ అయితే ఇంకా మంచిగా వస్తాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను చుట్టూరు అతికేసిన ముక్కనైతే ఇలా ఒక ముక్కను చేశాక దీని మీద మనం ఈ మెడని వేసి నీట్గా మనం సర్దుకోవాలి మధ్యకు వచ్చేలాగా. ఇదిగోండి షోలర్ల దగ్గర సరిగ్గా ఉందా లేదో చూసుకోవాలి. ఇదిగోండి మధ్యలోకి వచ్చింది కదా, ఇక్కడైతే కరెక్ట్గా మధ్యకు వచ్చిన కాడ ఒక పిన్ అయితే పెట్టుకోండి. లేదంటే మెడ మధ్యలో ఒక లైను కింద వరకు స్టిచ్చింగ్ చేసిన ముక్క కదలకుండా ఉంటుంది. నేనైతే ఇలా పిన్ పెట్టాను కదా. ఇదిగోండి స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను. మనం కట్ చేసిన ఈ కట్ వర్క్ మోడల్ ఏదైతే ఉందో ఇది ఒక సర్కిల్ని సగం భాగం తీసుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంది కదా. మరి ఈ విధానాన్ని మీరు ఎలా కుట్టాలి? సర్కిల్ని ఎప్పుడైనా మనం ఇలా రౌండ్ చుట్టామనుకోండి ఒకేసారి రౌండ్ వచ్చేద్దా? రాదు, ఆగి ఆగి వస్తుంది. అలాగే మీరు ఆగి ఆగి స్టిచ్చింగ్ చేయాలి, ఒకేసారి చేయకూడదండి. ఆగి ఆగి నీట్గా చేయాలి. మళ్ళీ కుట్టు కూడా ఎక్కడ మీకు పలకల కింద రాకూడదు, మీ కుట్టు కూడా రౌండ్గా ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి బకరంకాయ మంది నాకు ఎలా వచ్చింది కుట్టు రౌండ్గా పెన్నతో గీసినట్టు వస్తుంది. ఆ విధంగా నాకు రావాలి. పలకలు కానీ అక్కడక్కడ బార్లు కానీ ఆన్ చేశారనుకోండి మీకు ఆ డిజైన్ కూడా మీరు ఎలా పలక్కించేసారో అలాగ వస్తుంది అనమాట. ఇలా రౌండ్ షేప్లోనే కుట్టాలి, అందుకోసం రౌండ్ తిరగాలంటే. ప్రతి మూల కూడా ఇంపార్టెంటే, నీట్గా తిరిగేలా చూసుకోవాలి. అయితే నా వాయిస్ అయితే సరిగ్గా వస్తుందా అండి? నాకు గొంతుకు రంపు పట్టిందన్నమాట. ఈ వీడియో లేట్ అవ్వడానికి కూడా ఇదే కారణం. అసలు వాయిస్ సరిగ్గా రాలేదండి నాకు ఒక 4 రోజుల నుంచి. అందుకోసం నేను వీడియోని అప్లోడ్ చేయలేకపోయాను. ఇప్పుడు కొంచెం బాగుందనేసి నేను వాయిస్ ఇస్తున్నాను. నేను ఎంత కష్టపడి వీడియో చేసిన ఏం లాభం అండి మీకు అర్థమయ్యేలా చెప్పకపోతే. వాయిస్ బాగోకపోతే మీకు ఏం అర్థమవుతుంది కదా. అందుకోసం ఇన్ని రోజులు గ్యాప్ వచ్చిందనమాట. ఇదిగోండి కుట్టేశాక మనం ఎలాగైతే కుట్టామో ఎంత ఖర్చు అయితే ఉంచి కొట్టామో ఆ ఖర్చు లెవెల్లోనే ఇలా కట్ చేసేసుకోవాలి నీట్గా. రోజు మీరు ఈ వీడియోలో నా స్టిచ్చింగ్ మోడల్ కూడా చూడబోతున్నారు కదా. నేను అసలు టేప్ యూజ్ చేయకుండా కటింగ్ చూపించాను. స్టిచ్చింగ్ వీడియో కూడా ఒకటి పెట్టానండి, అదైతే ఎవరూ చూడలేదు సరిగ్గా ఆ వీడియో అయితే ఈ వీడియోలో అయితే చూస్తారు కదా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను అసలు టేప్ ఎక్కడ యూజ్ చేయనండి. షేపులకి మనం డాట్లు వేస్తాం కదా అక్కడ కూడా మీకు కొలతలు వచ్చేసి వేళ్ళ కొలతలతోటే చెప్తాను. చాలా నీట్గా వస్తుందండి ఫినిషింగ్ అయితే. బ్లౌజ్ కూడా చాలా బాగా కుదురుతుంది. అసలు ఎక్కడా కూడా టేప్ అవసరం ఉండదండి, మన వేళ్ళ కొలతలతోటే మీకు చెప్పేస్తాను. మీరు ఏదైనా ఒక విధానాన్ని నేర్చుకున్నారనుకోండి దాన్నే ఫాలో అవ్వారనుకోండి మీకు ఏ తలకాయ పోట్లు ఉండవు. అలా కాకుండా మీరు రకరకాల ఫాలో అవుతూ రకరకాలు చూసారనుకోండి ఉన్నది కూడా మర్చిపోతారని గమనించండి. ఇదిగోండి లాస్ట్గా నేను ఇలా టక్స్ అయితే ఇచ్చేస్తున్నాను. అక్కడక్కడ ఈ మూలలో తిరగాలి కదా, మరి కొంచెం ఇలా కట్ చేసేసుకున్నాం అనుకోండి నీట్గా తిరుగుతుంది. ఎక్కువ ఉన్నదనుకోండి ఇక్కడ మధ్యలో కూడా క్లాత్ ఎక్కువగా ఉన్న కాడ కూడా ఇలా కొంచెం కట్ చేసుకుంటే ఇదిగోండి నీట్గా వెనక్కి ఫోల్డ్ అయిపోద్ది అనమాట. చూడండి మనం ఎంత నీట్గా కుట్టామో నీట్గా వచ్చేస్తున్నాయి కదా పైకి. ఇలాగా మనం అన్నీ తిరగేసేసుకుందాము. అయితే చాలామంది స్టిచ్చింగ్ వీడియో పెట్టండి అని కామెంట్ చేశారు, చాలా థ్యాంక్స్ అండి అందరికీ. స్టిచ్చింగ్ వీడియో చూస్తే సరిపోదండి, మీరు ట్రై చేయాలి. ట్రై చేసాక కూడా 2-3 సార్లు ఫెయిల్ అయినా ఏదో ఒక 4వ సారైనా పాస్ అవుతారు కదా. అది పాస్ అయ్యే వరకు మీరు రాస్తూనే ఉండాలి ఎగ్జామ్. ఇదిగోండి ఫైనల్గా మనమైతే నీట్గా రెడీ చేసామండి. మెడనైతే ఎలా వచ్చిందండి, నీట్గా వచ్చిందా? ఇదిగోండి ఎంత రౌండ్గా తిరిగిందో ఈ విధంగా తిరగాలన్నమాట. ఇదిగోండి వెనకాలైతే ఎంత ఎక్కువ ఖర్చు వచ్చింది చూడండి, కావాలని ఎక్కువ ఖర్చు తీసాను కదా నేను. ఇంతకన్నా తక్కువ తీసుకోవచ్చు మామూలు జాకెట్లకైతే. ఇది సిల్క్దని తీసుకున్నాను. అయితే దాని కింద కూడా నేను కట్ వర్క్ చేశాను, అది కుట్టేసాక చూపిస్తాను. ఇదిగోండి ఫ్రంట్ ముక్కలు అయితే అతికేస్తున్నానండి. నేను ఇలా రెండిట్లని అతికేసాను. దీనికి ఒకదానికైతే
మెడని ఎలాగా తిరిగేస్తున్నానో చూపిస్తాను. ఇదిగోండి మెడని అయితే కట్ చేస్తాను రెండిట్లకి. ఈ మెడ ముక్కకి ఏదైతే లైనింగ్ ఉందో దాన్ని ఇలా ఫోల్డ్ చేసి ఒకసారి చుట్టూరు కుట్టేసుకుందాము. తర్వాత ఇంకా ముక్క మీద వేసి మనం వెనక ముక్కని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసి వెనక్కి తిప్పామో కట్ చేసి ఆ విధంగానే ఇది కూడాను. కాకపోతే మీకంటూ ఒక ఐడియా ఉంటుంది కదా అనేసి చూపిస్తున్నాను అనమాట. ఇదిగోండి రెడీ అయిపోయింది కదా ఫ్రంట్ నెక్ ముక్క అయితే. దాన్ని ఇంకా ఫ్రంట్ ముక్క మీద నెక్ దగ్గర పెట్టేసి ఇంకా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. అయితే ఖర్చును కూడా ఒకే లెవెల్లో మీరు మెయింటైన్ చేయాలండి. ప్రతి మూల కూడా తిప్పుకుంటూ మీరు ఖర్చును కూడా నీట్గా ఒక పాదం మేరకు మెయింటైన్ చేసి చివరి వరకు కుట్టేయాలి. మనం నార్మల్గా పలక మెడ స్టిచ్చింగ్ చేసినప్పుడు ఎంతైతే ఖర్చు మెయింటైన్ చేసి కుట్టుకుని వెనక్కి తిప్పుతాం మొక్క, ఆ విధంగానే ఇది కూడా. కాకపోతే ఇది కొంచెం కట్ వర్క్ అనేటప్పటికి రౌండ్గా వచ్చి ప్రతి మూలన అలా మూలలు వస్తుంది కదా, అందుకోసం అక్కడ ఉన్న జాకెట్ మొక్క కూడా పోయి కట్ చేసినప్పుడు తీసేస్తాం కదా, తీసేసి వెనక్కి తిప్పినప్పుడు మనకి ఆ కట్ వర్క్ మోడల్ వస్తుంది అంతే. ఇదిగోండి ప్రతి మూలన కూడా జాకెట్ మొక్క పోతుంది చూసారా, గమనించారా. ఇదిగోండి కట్ చేసేసాక నీట్గా ఇలా ఒకసారి ప్రతి మూలన కట్ చేసుకున్నారనుకోండి మీకు మూల చక్కగా తిరుగుతుంది. నిదానంగా తిప్పుకోండి. ఈ కట్ వర్క్ మోడల్కి వచ్చేసి లైనింగ్ తిప్పేద్దామంటే అవ్వదండి, బక్రం కాగితం కంపల్సరీ ఉండాలి. ఏ బ్లౌజ్ ముక్క అయినా సరే నీట్గా అలా నిలబడాలంటే. ఇదిగోండి చూసారు కదా మనకి ఫ్రంట్ అలాగే బ్యాక్ కూడా రెడీ అయింది. కింద కూడా చేసాను చూసారు కదా. కింద చేయడం మాత్రం స్ట్రైట్ మొక్క చాలా ఈజీ అండి, అందుకోసం మీకు చూపించలేదు. అది మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కట్ చేసి నీట్గా తిప్పేసుకోండి. ఫ్రంట్ బ్యాక్ కూడా నీట్గా రెడీ అయిపోయింది. ఇంకా హ్యాండ్స్ కూడా ఇదిగోండి స్ట్రైట్ మొక్క మనం చేతి కుట్లు వేసేసుకునేలాగా కొంచెం లెవెల్ ఖర్చు నుంచి ఆ విధంగా చేశాను. ఇదిగోండి తాళ్ళు అయితే ఇలా పెట్టానండి, పువ్వుల కింద బాగా వచ్చింది కదా. ఇదిగోండి దీనికైతే పైపింగ్ వేస్తున్నాను అవన్నమాట. ఇదిగోండి క్రాస్ బెల్ట్లు అలాగే మనకి తాళ్ళు పట్టి ఉక్కిసులు పట్టి ఇప్పుడు అతికేద్దాము. మన స్టిచ్చింగ్ వీడియో అయితే ఇప్పుడు చూసేద్దురు రండి. ఇక్కడైతే జాగ్రత్తగా చూడండి. నేను వేళ్ళ కొలతలతో చెప్తున్నాను కదా, ఎడం వైపు మొక్క కుడివైపు మొక్క రెండు చేతుల మీద ఉంది చూడండి. ఇప్పుడు కుట్టేసిన తర్వాత ఇది అవతలకి అది అవతలకి వస్తుంది. అయితే స్టార్టింగ్ మనం ఎడం చేతి ముక్కను తీసుకుంటున్నాం. ఈ ఎడం చేతి ముక్క ఏదైతే ఉందో దీనికి ఉక్కిసులు పట్టి వస్తుంది. దీనికి 4 వేళ్ళు కొలత పెట్టి టిక్ మార్క్ చేసుకోండి. ఇలాగా దగ్గరికి పెట్టాను, కనిపిస్తుందా మీకు? మీ ఆది బ్లౌజ్కున్న పెద్ద డాటు వెడల్పుని ఇలా టిక్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా డాట్ టిక్ మార్క్ అన్నమాట. ఇది ఇంపార్టెంట్. ఎక్కువగా ఎంతైతే వెడల్పు ఉందో అంత టిక్ మార్క్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ 3 డాట్లు వస్తాయి షేప్కి వచ్చేసి, కానీ మూడిట్లో ఈ పెద్దదే ఇంపార్టెంట్. అయితే ఇది చూడండి నేను ఎలా గీస్తున్నానో ఈ విధంగా రావాలి. కుట్టు వచ్చేసి నీట్గా అలా వంపుగా పైకి రానిచ్చారంటే క్రాస్గా ఇలా పైకి వెళ్తున్నప్పుడు కూడా అలా పైకి సూతగా వెళ్ళాలన్నమాట. కొంచెం దారం అలా వెళ్ళినప్పుడు మీకు చుంచులు రాకుండా షేపు రౌండ్గా వస్తుంది. ఈ విధంగా చూడండి, ఈ విధంగా అలవాటు చేసుకోండి. షేప్ నీట్గా వస్తుంది. కొంచెం కష్టమైన మీరు పదే దీని మీద హార్డ్ వర్క్ చేస్తే తప్పకుండా మీరు చక్కటి షేప్ని కుట్టగలుగుతారు. ఇదిగోండి దీని మధ్యలోకి ఇలా చిన్న డాట్ వేసేయాలి. ప్రతి డాట్ కూడా మొదలు పెట్టిన కానించి క్రాస్గా వచ్చేయాలి. చివరికి వచ్చేటప్పటికి ఇదిగోండి పెద్ద డాట్ ఏదైతే ఉందో దాని ఎదురుగుండా సంకలోంచి ఒక డాట్ని లాగేయాలి సన్నంగా. ఈ చిన్న డాట్లకి కొంచెం ఖర్చుని తీసుకుని లాగేయడమే సన్నంగా. అయితే ఇక్కడ పెద్ద డాట్కి మాత్రమే వెడల్పు ఎంత ఉందో కొలుచుకుని మరీ వేయాలి. పెద్ద డాట్ ఇంపార్టెంట్, చిన్న డాట్లు ఇంపార్టెంట్ కాదు. కొంచెం క్లాత్ నుంచుకుని సన్నంగా అలా క్రాస్గా లాగేయాలన్నమాట. ఇదిగోండి షేప్ చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో. తొడుక్కున్నప్పుడు అందులో కూర్చుంటుంది ఇంకా షేప్ అన్నమాట. ఆ విధంగా కుట్టుకోవాలి. ఇదిగోండి నేనైతే క్రాస్ బెల్ట్ని ఈ విధంగా అతుకుతాను. కింద లైనింగ్ మొక్కేసి పైన మామూలు మొక్కేసి ఇదిగోండి నీట్గా ఆ ఎదరైతే 3 ముక్కలు కలిసి ఉన్నాయో లేవో చూసుకుని ఈ చివరిని కూడా కలిసి ఉన్నాయో లేవో చూసుకుని ఈ విధంగా పాదం పెట్టుకొని ఒకసారి ఆఫ్ చేసుకుని మధ్యలో ఉన్న ఈ డాట్ని మడత పెట్టుకుని స్టిచ్చింగ్ చేయాలి. అయితే ఇక్కడ నేను వేలెట్టు చూపిస్తుంది ఏంటంటే ఈ క్రాస్ ముక్కలు బయటకు వచ్చినాయి చూడండి. మన ఫ్రంట్ ముక్క ఇలా వచ్చినాయి అంటే కన్ఫ్యూషన్ అవ్వకండి, అలా వస్తాయి. ఇదిగోండి ముక్కలు బయటకు వచ్చినాయి చూసారా. 2 సార్లు స్టిచ్చింగ్ చేయాలి. దీనికైతే చేస్తాను కదా. ఇక్కడైతే వంగడానికి ఇలా టక్స్ ఇచ్చుకోవాలి. చిన్నగా ఇచ్చుకుని కింద అయితే ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇది షేప్ బెల్ట్ ఎంత నీట్గా వచ్చింది చూడండి. వెనకాలైతే ఎదరు కూడా ఎంత నీట్గా ఉందో. అయితే ఇక్కడ షేప్ బెల్ట్ మీరు ఎంత మడత పెట్టాలి అనేది ఇక్కడ కొలుచుకోవాలి. మనం వెనక భాగాన్ని నట్టుకొచ్చి చూసుకోండి.
రెండిట్లకి బారు సరిపోయింది లేదా, ఎంత మడత పెడితే దీనికి కరెక్ట్గా సరిపోద్ది అనొచ్చు టిక్ మార్క్ చేసుకుని ఆ విధానంలో మడత పెట్టుకుని కింద స్టిచ్చింగ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్కి జాకెట్ ముక్కని కింద కూడా వేస్తానండి, పైనే కాదు. కాకపోతే ఇది బాగా గరుగ్గా ఉంది, గుచ్చుకుంటుంది అనేసి ఇంకా లైనింగే ఉంచేసాను అనమాట కింద. ఈ షేప్ బెల్ట్ వచ్చేసి చాలా మంది చాలా రకాలుగా కుడతారు, నా స్టైల్ అయితే ఇదన్నమాట. ఇదిగోండి షేప్ బెల్ట్ అయితే ఫినిషింగ్ ఇచ్చేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి పట్టీ కొలత. ఇది మనకి ఉక్కిసులు పట్టీ అండి. దీనికి మనం లైనింగ్ ముక్కనే తీసుకోవాలి, జాకెట్ ముక్కని తీసుకోకూడదు. లైనింగ్ ముక్కని చిన్న ముక్కని తీసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్చింగ్ చేసుకుని వెనక్కి తిప్పుకుని మళ్ళీ దీన్ని ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఈ ముక్కను మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేస్తాం. ఉక్కిసులు పట్టీ అంటే 2 times ఫోల్డ్ అవుతుంది. అందుకోసమే దీనికి 4 వేలు కొలత పెట్టామన్నమాట. తాళ్ళు పట్టీకి అయితే 3 వేలు కొలత వస్తుంది, చూపిస్తాను. ఇదిగోండి కుట్టేశాక మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేస్తున్నాను, చూసారు కదా. ఇది ఉక్కిసులు పట్టీ, దీని మీద మనం ఉక్కిసులు వేసుకుంటాం అన్నమాట. అయితే ఈ వేళ్ల కొలతలు ఇంతకుముందు మీరు ఎక్కడైనా చూసారా? చాలామంది ఇది ఫాలో అవుతారు. అయితే ఇది చాలా పర్ఫెక్ట్ అయిన మెథడ్ అండి. ఇది నిజంగా మీరు నేర్చుకోండి. ఒకసారి మీరు స్టిచ్చింగ్ చేస్తేనే తెలుస్తుంది ఇది కరెక్టా కాదా అనేసి. ఇది కన్ఫ్యూషన్ కాకండి, అర్థం కాకపోతే ఇంకొక వీడియో చేస్తాను. చూసారా మనకి క్రాస్ బెల్ట్ లోపల బయట ఎంత నీట్గా ఉందో, ఖర్చులు ఎక్కడికి బయట కనపడకుండా. ఎడం వైపునున్న ముక్కను రెడీ చేసాం, ఉక్కిసులు పట్టి వచ్చింది. ఇప్పుడు కుడి వైపునున్న ఫ్రంట్ ముక్కను రెడీ చేస్తున్నాం. దీనికి తాళ్ళు పట్టి వస్తుంది. దీనికి ఇలా 3 వేళ్ళు పెట్టుకుని టిక్ మార్క్ చేసుకుని పెద్ద డాట్ వేసుకోవాలి. అయితే ఇందాక ఉక్కిసులు పట్టికి వేశారు కదా పెద్ద డాటు, దానికైతే వెడల్పుని కొలిచి ఆది బ్లౌజ్ది టిక్ మార్క్ చేయించి అప్పుడు కుట్టాను కదా మీకు అర్థమయ్యేలాగా. కానీ నేనైతే ఎలా కుడతానో చూడండి. ఇలా ఉజ్జాయింపునే తీసుకుని కుట్టేస్తాను నేను, టిక్ మార్కులు గట్ట చేయను. పెద్ద షేప్ ఉందనుకోండి వాళ్ళకైతే కొంచెం వెడల్పు ఎక్కువ తీసుకుంటాను ఈ పెద్ద డాటు. చిన్న షేప్ ఉన్న వాళ్ళకి తక్కువ తీసుకుని స్టిచ్ చేసేస్తాను, బాగా కుదురుతుంది. పెద్ద కన్ఫ్యూషన్ అయిపోవాల్సిన పని ఏం లేదండి, ఇది చాలా సింపుల్గా మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే పెద్ద డాట్ చాలా ఇంపార్టెంట్ అండి. దానికి మీరు వెడల్పు ఎంత ముక్క తీసుకుని స్టిచ్చింగ్ చేస్తున్నదని ఇంపార్టెంటే, కానీ అది ఎంత పైకి బోరెళ్తుంది అన్నది ఇంపార్టెంట్ కాదు. ఈ షేపులకి ప్రత్యేకంగా నేను ఒక వీడియో చేసి పెడతానులేండి. ఇదైతే మీకు ఇంతవరకు అర్థమైందా లేదో కామెంట్ చేయండి. ఇదిగోండి షేప్ అయితే రెడీ అయిపోయింది, ఎంత రౌండ్గా వచ్చిందో చూసారు కదా. ఇంకా దీనికి కూడా ఈ క్రాస్ బెల్ట్ని అతికేస్తున్నాను. ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకుని నీట్గా మధ్యలో ఉన్న ఈ పెద్ద డాట్ని లోపలికి ఫోల్డ్ చేసి అలా పట్టుకుని కుట్టేసుకుని మళ్ళీ ఇక్కడ పాదం ఆపుకుని మళ్ళీ ఆ చివరి వరకు సరిగ్గా సరి చేసుకుని ఆ 3 ముక్కలోనూ లోపల మన ఫ్రంట్ ముక్క, కిందేమో లైనింగ్ ముక్క ఉంది కదా ఈ క్రాస్ బెల్ట్ ముక్క, అది పైన క్రాస్ బెల్ట్ ముక్క, ఆ 3 ముక్కలు నిదానంగా ఉన్నాయో చూసుకుని లాస్ట్లోనూ ఎదరా నిదానంగా ఉండాలి, మధ్యలో నిదానంగా ఉండవు. మధ్యలో మన ఫ్రంట్ ముక్క క్రాసులు బయటకు వస్తాయి, అది గమనించండి. ఇలా 2 కుట్లు వేసుకోవాలి. కుట్లు వేసుకున్నాక ఇక్కడ చూడండి మనమైతే పైన మెడ కుట్టేసాం కదా, కాబట్టి 2 సమానంగా వస్తున్నాయి లేవా, కింద ఎంత ఫోల్డ్ చేసుకుని కుట్టాలి అనేది కొలుచుకుని మరీ కుట్టాలి. ఎందుకంటే పైన మెడ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి. అప్పుడు ఉక్కీసులు పట్టి తాళ్ళు పట్టి మీకు ఒకే హైటు సమానంగా వస్తుంది. ఇదిగోండి నేనైతే కింద క్రాస్ బెల్ట్ స్టిచ్చింగ్ అయితే చేసేసాను కదా. ఇంకా మనకి ఫ్రంట్ ముక్కలైతే ఈ తాళ్ళు పట్టి కూడా తిరిగేసేస్తే రెడీ అయిపోద్ది. ఇదిగోండి తాళ్ళు పట్టికి మనం జాకెట్ ముక్కని తీసుకోవాలి స్టిచ్చింగ్కి. మనం ఉక్కిసులు పట్టికి ఏ ముక్క తీసుకున్నాం, లైనింగ్ ముక్క తీసుకున్నాం. అది లోపలికి ఫోల్డ్ అవుతుంది కాబట్టి లైనింగ్ ముక్క తీసుకున్నాం. ఇది బయటికి కనిపిస్తుంది కాబట్టి దీనికి మనం జాకెట్ ముక్కని యూజ్ చేయాలి. ఇదిగోండి వెనక వైపుకి తిరగేసి ఇలా ఫోల్డ్ చేసి ఒక్క టైమే ఫోల్డ్ అవుతుంది. ఇది తాళ్ళు పట్టి ఇలా ఒక్క టైమే ఫోల్డ్ అయ్యి నీట్గా ఫోల్డ్ చేసి కుట్టేసుకుని మార్జిన్ కుట్టేసుకోవడమే. మధ్యలో మనం తాళ్ళు పట్టి వేయడానికి ఇలా మార్జిన్ అయితే ఒక లైన్ కింద కుట్టేసుకుంటాం. అయితే ఇది ముక్క బయటకు వచ్చింది, మరి ఉక్కిసులు పట్టికి లోపలికి వెళ్ళింది, ఇది తేడా. దీనికి అందుకే 3 ఏళ్ళు కొలత, దానికి 4 ఏళ్ళు కొలత. చూసారా సమానంగా వచ్చినాయి 2 పట్టీలును. ఉక్కిసులు పట్టి తాళ్ళు పట్టి మనకు రెడీ అయిపోయింది. ఇక ఫ్రంట్ అయితే మనకి ఫినిష్ అయిపోయినట్టే. కుట్టు ఎంత నీట్గా వచ్చినాయి చూసారు కదా. ఇక బ్యాక్ ముక్క మీద ఈ 2 తిరగేసి వేసుకుని షోలర్లు మామూలుగా ఇలాగైనా అతికేయచ్చు,
కాకపోతే నీట్గా రావాలనుకుంటే ఇలా చేయండి. నేనైతే వెనకాల మెడమొక్కకి వేసింది ఉంది కదా, దాన్నైతే ఇలా ఫోల్డ్ చేసి మధ్యలోకి ఈ ఫ్రంట్ మొక్క ఉంది కదా, దాన్ని ఆ షోలర్ని పెట్టి నీట్గా ఇలా స్టిచ్చింగ్ చేసేసారనుకో మీరు, నీట్గా ఉంటుందన్నమాట. మీకు షోలరు భుజం దగ్గర గుచ్చుకోవడం అలాంటివి ఏమి ఉండకుండా లోపలికి వెళ్ళిపోతుంది ఖర్చు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, ఖర్చు ఎక్కడైనా కనపడుతుందా మీకు? ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని చక్కగా స్టిచ్చింగ్ చేసుకున్నారనుకో మీకు షోలరు చాలా నీట్గా వస్తుంది. చూడండి, మధ్యలోకి అయితే మనం ఎదర మొక్కని షోలర్ని పెట్టాం. ఏ మధ్యలోకి? వెనక భాగానికి మనం మెడ మొక్కని తిప్పాం కదా, ఆ మెడ మొక్కని వెనక మొక్కకి ఉన్న షోలర్ మధ్యలోకి పెట్టామన్నమాట. ఈ ఎదర మొక్క షోలరు చాలా సింపుల్. మీరు ఒకసారి ట్రై చేస్తేనే తెలిసేది. ఇదిగోండి, హ్యాండ్కి వచ్చేసి లోతు ముక్కనైతే తీస్తున్నాను. మనకి సంక దగ్గర ముడతలు వచ్చేస్తాయి అనేసి ఫ్రంట్ ముక్కకు తీసుకుంటాం కదా, అలాగే మన హ్యాండ్కి కూడా తీసుకుంటాం కదా చిన్న ఇంచు ముక్కని, అదైతే ఇప్పుడు తీస్తున్నాను. ఒక సిస్టర్ అయితే మీరు ఏంటండి కట్ చేసినప్పుడు హ్యాండ్కి లోతు ముక్క తీయలేదేంటని అడిగింది. అయితే నేను ఇలా స్టిచ్చింగ్ చేసినప్పుడే తీస్తానండి. ఇదిగోండి, ఇక్కడైతే నేను చెయ్యిని అతకడం బిగినర్స్కి చాలా ఈజీగా ఉండేలాగా చూపిస్తున్నాను. ఈ విధానంలో అయితే నేను కుట్టాను, కానీ ఇలా ఈజీగా ఉంటుంది. చెయ్యిని మనం కొంచెం కట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అది కరెక్ట్గా షోల్డర్ దగ్గర పెట్టుకుని ఆగి 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 కుట్టుకోవాలి. ఈ సంక అనేది ఏంటండి, రౌండ్గా ఉంటుంది. ఒక రౌండ్ సర్కిల్ని మీరు డ్రా చేస్తున్నప్పుడు, ఇందాక చెప్పాను కదా మనం మోడల్ కుడుతున్నప్పుడు, ఒక రౌండ్ సర్కిల్ని మీరు పెన్సిల్తో కానీ ఇలా డ్రా చేస్తున్నప్పుడు కాగితం మీద ఒకసారి రౌండ్ వచ్చేద్దా? రాదు. కొంచెం ఆగితే కానీ రౌండ్గా రాదు. అలాగే ఈ సంక కూడా మనకి సంక చుట్టూరు కుడుతున్నారు మీరు, అంటే ఒక సర్కిల్ని మీరు కుడుతున్నారు అంటే ఆగి నిదానంగా కుట్టుకోవాలండి. సంకని స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు ఇది స్ట్రైట్ కాదు కదండి, ఒకసారి వెళ్ళిపోవడానికి ఆగి నిదానంగా మెల్లగా కుట్టుకోవాలి. మీకు అర్థమవుతుంది అనేసి ఈ విధానంలో చెప్తున్నాను. ఇదిగోండి, చివరికైతే వచ్చేసాం కదా, ఇక్కడి నుంచి మళ్ళీ ఉల్టా ఇంకో 2 టైమ్స్ చేయాలన్నమాట స్టిచ్చింగ్. అయితే సంకలు కొంచెం విడిపోకుండా దృఢంగా ఉండాలంటే మీరు వేసిన కుట్టు మీదే మళ్ళీ ఆ కుట్టు పడాలి. సెకండ్ టైం వేసే కుట్టు కొంచెం గ్యాప్ ఇచ్చి పక్కన వేయకూడదు, ఫస్ట్ వేసిన స్టిచ్చింగ్ కుట్టు మీదే వేయాలి. చూడండి చెయ్యి అంత నీట్గా. ఇదిగోండి, సెకండ్ హ్యాండ్ కూడా ఇలా లోతు ముక్కనైతే తీసుకుందాము ముడతలు రాకుండా. ఇక్కడ ఎదర ఒక 1/2 ఇంచ్ వరకు వదిలేసి అక్కడి నుంచి టిక్ మార్క్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా ఒక చిన్న ఇంచు ముక్క తీసేస్తే ముడతలు రాకుండా ఉంటుంది. అయితే ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడే హ్యాండ్స్కి ఇలా సంకలో ముక్కలు తీసుకున్నారనుకోండి మీకు ఈజీగా ఉంటుంది. ఫ్రంట్ ముక్క ఎటువైపు వచ్చిందో అటువైపున ఇలా కొంచెం హాఫ్ ముక్క సంకల ముక్క తీసేస్తే హ్యాండ్కి సరిపోతుంది. నేనైతే హ్యాండ్ని ఇలా అతుకుతానండి. ఇందాక మీకు షోల్డర్ దగ్గర నుంచి అతకడం చూపించాను కదా, అది బిగినర్స్కి చాలా ఈజీగా ఉంటుందని చూపించాను. నేనైతే ఈ చివరన మొదలుకొని ఆ చివరి వరకు ఆగి ఇలాగా స్టిచ్చింగ్ చేసేస్తాను. హ్యాండ్ని అయితే మనం హ్యాండ్ కటింగ్ చేసినప్పుడు ఇలా షోల్డర్ దగ్గరికి కరెక్ట్గా మధ్యలోకి వచ్చేలాగా హ్యాండ్ చిన్న కట్ మార్క్ చేసుకుంటాం కదా, అది కరెక్ట్గా మనకి షోల్డర్ దగ్గరికి రావాలన్నమాట. బిగినర్స్కి ఈ స్టార్టింగ్లోంచి ఇలా కుట్టేసామనుకోండి, అది రాకపోతే ఇబ్బంది పడతారనేసి నేను ఇందాక చెయ్యి అతకడం ఆ విధంగా చూపించాను. ఇదిగోండి, సెకండ్ టైం కూడా కుట్టేసేస్తున్నాను దాని మీదే. ఈ విధంగా హ్యాండ్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. అయితే ఒక్కొక్కసారి హ్యాండ్ ముక్క సరిపోలేదనుకోండి, సంకలో ముక్కల్ని క్రాస్ ముక్కల్ని అతికి బ్లౌజ్కి స్టిచ్చింగ్ చేసి ఎలాగైనా బ్లౌజ్కి సరిపెట్టాలి. ఒక్కొక్కసారి బ్లౌజ్ ముక్క కూడా చిన్నది వస్తుంది, అలాంటప్పుడు సంకలో ముక్కలు పడతాయి, గమనించాలి మీరు. ఇదిగోండి, ఫైనల్గా మనం 90% స్టిచ్చింగ్ అయితే పూర్తి చేసాం. ఇక ఫైనల్గా మనం ఫిట్టింగ్ మార్కింగ్ చేసేసుకుందాం. చూడండి, ఆది బ్లౌజ్ని చెయ్యి చివరిని ఇలా పట్టుకుని ఆ చెయ్యి చివరిని పెట్టి టిక్ మార్క్ చేయాలి. కుట్టు ఎక్కడ వరకు ఉంది, మొదటి కుట్టు అక్కడ వరకు టిక్ మార్క్ చేసి పాదం అలా పెట్టుకుని కొంచెం రఫ్ చేసుకుని అలా సర్దుకోవాలి. ఇక్కడ సంక మెయిన్ అన్నమాట. చూడండి, ఇక్కడ ప్లస్ లాగా 2 కలిసియా లేదా చూసుకోవాలన్నమాట. మీరు కుట్టినప్పుడు ప్లస్ మార్క్ రావాలి సంకలో, ఈ విధంగా ఉండాలన్నమాట. ఖర్చులు కూడా పైకి ఇలా పెట్టుకోవాలి, నీట్గా ఇలా సర్దుకోవాలి. అప్పుడు మీ ఆది బ్లౌజ్ ఏదైతే ఉందో దాని సంకనట్టుకొచ్చి దీని మీద పెట్టి ఇలా టిక్ మార్క్ చేసుకోవాలి.
ఆ కుట్టు దగ్గర టిక్ మార్క్ చేసుకుని పాదము ఇంకా సంక దగ్గరికి వెళ్ళి ఆఫ్ చేసుకోవాలి. ఆ పాదం కింద కూడా సమానంగా వచ్చినాయా లేవా ఒకసారి సరి చేసుకున్నాక ఇంకా పాదాన్ని స్ట్రైట్గా కిందకి రానిచ్చేసి ఒక రఫ్ చేసేసుకుని కట్ చేసేసుకోవాలి. ఇది ఫిట్టింగ్ కుట్టు అయితే ఈ వైపున ఒక కుట్టే వేసుకుని ఉంచుకోవాలి. చూడండి పైన ప్లస్ వచ్చిందా లేదా, ఇలా ప్లస్ మార్కింగ్ రావాలి, కిందకి పైకి అలా రాకుండా. చూసారు కదా నీట్గా వచ్చింది. ఇక సెకండ్ చైన్ కూడా మనం స్టిచ్చింగ్ చేస్తున్నాం. ఈ ఆది బ్లౌజ్ చేయి చివరి లూజ్ ఎంత ఉందో టిక్ మార్క్ చేసుకుని ఈ విధంగా పాదం పెట్టుకుని రఫ్ చేసుకుని ఉంచుకుని ఇదిగోండి సంకలో ఒకసారి నీట్గా సర్దుకోవాలి. ఒకటి ఎగుడు దిగుళ్ళు రాకుండా సర్దుకున్నాక ఆది బ్లౌజ్తో సంకని టిక్ మార్క్ చేసుకుని ఆ టిక్ మార్క్ మీదకి పాదం రానిచ్చి అక్కడ ఆపుకుని ఇప్పుడు మనం సాతి లూజును కూడా ఈ విధంగా కొలుచుకోవచ్చు. ఇలా కొలుచుకోవచ్చు, లేదంటే స్ట్రైట్గా కింద షేప్ బెల్ట్ ఉంటుంది కదా అది కొలుచుకుని స్ట్రైట్గా కిందకి రానిచ్చేయచ్చు. అంటే లూజ్ని ఈ విధంగా కూడా కొలుస్తారు ఛాతి లూజ్ని అని మీకు ఒక క్లిప్పింగ్ అయితే చూపించాను అన్నమాట. ఇదిగోండి కిందకైతే వచ్చేసాం కదా, కింద క్రాస్ బెల్ట్ని ఈ విధంగా చూసుకోవాలన్నమాట. కొలత అయితే చూపిస్తున్నాను చూడండి. ఇది క్రాస్ బెల్ట్ కదా ఆది బ్లౌజు, అదిగోండి ఇలా కొలుచుకుని టిక్ మార్క్ చేసుకుని కూడా కిందకి ఇలా స్ట్రైట్గా వచ్చేయచ్చు. ఇది కొలత అన్నమాట, ఫిట్టింగ్ కొలత. అయితే అటువైపున ఒక కుట్టు ఇటువైపున ఒక కుట్టు మాత్రమే వేసాము. ఇప్పుడు మనం ఫిట్టింగ్ సరిపోయిందా లేదా చూసుకునే ముందు ఇక్కడ మనకి షోల్డర్ మధ్యలో పట్టుకుని ఇలా డాట్లు అయితే వేసేసుకుందాం నడడానికి. ఫస్ట్ ఈ డాట్లు వేసుకున్నాకే మనం లూజు కింద నడుము లూజు, మధ్యలో నడుము లూజు, సంక లూజు అన్ని ఫిట్టింగ్లు సరిపోయినా లేవో కొలుద్దాం. ఫస్ట్ అయితే ఇదిగోండి నేనైతే డాట్లు వేసేస్తున్నాను నడానికి. మనం కింద కట్ మార్క్ చేసాం కదా, కట్ మార్క్ మోడల్ కుట్టాం కదా, దాని మించి అదిగోండి అలా చేస్తాను అన్నమాట. చూసారు కదా ఇలా చేశాక ఇదిగోండి నేనైతే ఆది బ్లౌజ్ని తీసుకుని కింద నడుము లూజుని చూస్తున్నాను చూడండి, కరెక్ట్గా వచ్చింది. కొంచెం ఇంచు కూడా తేడా రాకుండా కరెక్ట్గా వచ్చేసింది ఫిట్టింగ్ అయితే. ఇప్పుడు మనం మధ్యలో నడుము లూజుని చూస్తున్నాను చూడండి, కుట్టు దగ్గర పెట్టి ఆ కుట్టు ఒకే దగ్గర పెట్టి మీరు ఇలా ఫిట్టింగ్ చూసుకోవాలి. కరెక్ట్గా వచ్చేసింది. తర్వాత సంకల దగ్గర కుట్లు సంకల దగ్గరే పెట్టి ఆ కుట్ల దగ్గరే పెట్టి నీట్గా వచ్చిందా లేదా లూజు చూసుకోవాలి. కరెక్ట్గా వచ్చినప్పుడే పక్కన ఇంకో 2 కుట్లు రానిచ్చేయాలి. అప్పుడు ఖర్చు రెడీ అయిపోద్ది. అయితే ఫస్ట్ మనం అటువైపున కుట్టు ఇటువైపున కుట్టు వేసి ఎందుకు వదిలేమంటే ఒక్కొక్కసారి జాకెట్లు బాగా తేడాగా లూజ్గా ఉండి ఆదికిస్తారు. అలాంటప్పుడు మనకి ఫిట్టింగ్ సరిపోనప్పుడు సరిగ్గా సరిపోయేలాగా మళ్ళీ ఆ కుట్టుని విప్పి సరి చేసుకున్నాక అప్పుడు కుట్లు వేసుకోవాలన్నమాట. అందుకని ఒక కుట్టే వేసాం. ఇలా 3 కుట్లు వేసేసాం అనుకోండి ఇప్పుకోవడం కష్టం కదా, అందుకని మొదటగా అటో కుట్టు వేసుకున్నాక అప్పుడు ఫిట్టింగ్ సరిపోతే కనమా కుట్లు వేసేసుకుని ఇంకా స్టిచ్చింగ్ బ్లౌజ్ని రెడీ చేసేయచ్చు. ఇదిగోండి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా మనం దీనికి పైపింగ్ వేద్దాము. నేను మెడకి కానీ చేతులకు కానీ నొడరికి కానీ కుట్టేసాక వేస్తున్నాను అన్నమాట. అయితే ఇక్కడ విషయం ఒకటి చెప్పలేదు మీకు. మనం ఫిట్టింగ్ కొలుస్తున్నప్పుడు హ్యాండ్ చివరి నుంచి మొదలెట్టాం కదా, మరి ఏ హ్యాండ్ని తీసుకుంటున్నారు మీరు? ఏ హ్యాండ్ అయితే మీరు కొలుస్తున్నారో ఆ హ్యాండ్నే మీరు ఆది జాకెట్ని తీసుకుని కొలవాలి. అది ఇందాక మీకు చెప్పలేదు, గమనించాలి. అంటే బ్లౌజు ఎడమ చేతి ఫిట్టింగ్ని కొలుస్తున్నప్పుడు మీ ఆది బ్లౌజ్ కూడా ఎడమ చేయినే తీసుకోవాలన్నమాట. అంటే ఒక్కొక్కరిది కుడి చెయ్యి మోటగా ఉంటుంది, కొంచెం లూజ్గా ఉంటుంది కుడి చెయ్యి, ఎడమ చెయ్యి ఏమో కొంచెం లూజ్ తక్కువ ఉంటుంది. కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఎవరిదైనా బ్లౌజు. ఇదిగోండి ఫైనల్గా పైపింగ్ అయితే చేస్తున్నాను కదా. ఈ పైపింగ్ చేసినప్పుడు మనం ముందుగానే ఇది రెడీ చేసేసుకుంటాం కదా, క్రాస్ ముక్కలతోటే రెడీ చేశాను ఈ పైపింగ్ అయితే. ఇది ఎలా కుట్టాలంటే ముందు మనం ఆగుతూ కుడతాం కానీ ఈ కట్టు మధ్యలోకి వచ్చేటప్పటికి ఈ పాదాన్ని ఆపుకుని ఈ చూడండి ఈ కార్నర్లో ఈ మడత పెట్టాలన్నమాట. ఇది ఇలా ఫోల్డ్ చేసి లోపలికి అలా పెట్టి అప్పుడు పాదాన్ని ఆ కట్ట దగ్గరికి రానివ్వాలి కుట్టిని. అప్పుడు మళ్ళీ పైకి వెళ్ళాలి. అలా పైకి వెళ్ళి మధ్యలో ఆగాలి. మధ్యలో ఆగి మళ్ళీ ఫోల్డ్ చేసుకుని మూలన కార్నర్లో అప్పుడు పాదాన్ని మళ్ళీ కిందకి రానివ్వాలి. ఈ విధంగా మీరు పైపింగ్ని నీట్గా ఫినిషింగ్ చేయొచ్చు.
చేతులకి నొడానికి ముందుగానే వేసుకోవచ్చు, కానీ నేను లాస్ట్లో వేద్దామనేసి ఇంకా అన్నిటికి ఇంకా అన్ని స్టిచ్చింగ్ అయిపోయాక లాస్ట్లో వేస్తున్నాను పైపింగ్. అయితే నేను పైపింగ్ ఖర్చు ఉంటుంది కదా, అది వెనక్కి తిరుగుతుంది కదా, దానికి ఇంకా మెడ మొక్కలకు కూడా ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చులన్నిటికి కూడా హెమ్మింగ్ చేస్తాను. నీట్గా ఉంటుంది అన్నమాట, అసలు కుట్టినట్టే ఉండదన్నమాట. ఆ విధంగా మనం ఇది మిషన్తో కూడా కుట్టుకోవచ్చు, మిషన్ కుట్టు పైకి కనపడిపోద్ది కదా మరి, అందుకని హెమ్మింగ్ చేస్తే నీట్గా ఉంటుంది. ఇంకా ఖర్చులన్నిటికి హెమ్మింగ్ చేసేస్తాను. ఇదిగోండి, ఇంకా మనం ఫ్రంట్ దగ్గరికి అయితే వచ్చేసాం కదా, లాస్ట్లో ఇలా ఫైనల్గా రబ్ చేసుకుని కట్ చేసుకుంటే ఇంకా అంతే, మనకి బ్లౌజు రెడీ అయిపోయినట్టే. ఇవిగోండి ఖర్చులు చూడండి ఎలా ఉన్నాయో, ఈ ఖర్చులన్నిటికీ హెమ్మింగ్ చేస్తాను. ఇంకా మిషన్తో అయితే కుడతలేదు, ఈ అన్నిటికి నడుం కాడ మెడ దగ్గర అన్నిటికి అన్నమాట. ఇదిగోండి ఇలా లోపల ఫోల్డ్ చేసి నీట్గా హెమ్మింగ్ చేసుకున్నాం అనుకోండి, దగ్గరగా నీట్గా ఉంటుంది. పైకి అయితే హెమ్మింగ్ చేస్తాను చూడండి, ఉక్కిసులు కూడా వేస్తాను, తాళ్ళు వేస్తాను, పైకి ఏం కుట్లు కనపడకుండా ఎంత నీట్గా ఉంది చూడండి. మెడ అయితే ఇద్దరు మెడలు చూడండి ఎలా కనపడుతున్నాయి పైకి, అలా ఉండాలన్నమాట. వెనక మెడ కిందకు ఉంది చూసారు కదా, ఆ విధంగా ఉంటే మీకు భుజాలు జారవు, కరెక్ట్గా వచ్చినట్టు ఫినిషింగ్. ఇక లాస్ట్గా మనకి తాళ్ళు కూడా ఇలా కుట్టేసాను అనమాట. ఎలా అనిపించిందండి ఈ వీడియో? ఇదండి నా కటింగ్ స్టైల్ అయితే. చూసారు కదా మీరు, ఇంకా వీడియోలు పెడుతూ ఉంటాను. అయితే ఈ బ్లౌజ్ని అయితే కట్టుకున్నాను, ఎలా ఉందో చెప్పండి. కలర్ అయితే నాకు బాగుందా? ఇది ఆర్గంజా అన్నమాట, క్లాత్ వచ్చేసి కొంచెం ఎత్తుపెట్టినట్టు గొరగొరలాడినట్టుగా ఉంది, కొంచెం మెత్తగా లేదనమాట. క్లాత్ అయితే అమెజాన్లో తీసుకున్నాను, 600 పడింది. ఈ పాలపట్టు రంగు అంటే నాకు చాలా ఇష్టం. ఈరోజు అయితే మా అక్కగారి ఇంటికి వెళ్తున్నానని కట్టుకున్నాను అన్నమాట. అలాగే మన వీడియోలో కూడా ఒక క్లిప్పింగ్ అయితే షేర్ చేస్తాను. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే, నేను పైవట్ని ఇలా పెట్టేసుకుంటాను అనమాట. ఇక్కడ కట్ వర్క్ చేశాను కానీ నీట్గా కనిపించదు, నేను నడుగు కనపడకుండా పెట్టేసుకుంటాను కదా, అందుకని. కానీ బాగుంది కదా. చేతులు కూడా చూడండి, నేనైతే కొంచెం పొడవుగా పెట్టుకున్నాను కదా, అలా కాకుండా అంచు మట్టిగా చేతులు పెట్టుకున్నారు అనుకోండి ఇంకా నీట్గా ఉంటుంది అని చూపిస్తున్నాను అనమాట. ఫైనల్గా వీడియో అయితే ఎలా ఉందండి? సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి. ఉంటానండి, బాయ్ బాయ్.